నన్ను రమ్మన్నారా? కబురంపారా? నా నోటితో మీకు చెప్పలేనమ్మా. పర్వాలేదు, చెప్పు. మీలాంటి బంగారు బొమ్మను పెళ్లి చేసుకుని ఎందుకు వదిలేశారండి అని అడిగితే చంప మీద చెల్లుమని కొట్టి నాకు అసలు పెళ్ళే కాలేదన్నాడమ్మా. అంతేకాదమ్మా, వైద్యం కోసం ఎవరైనా అందమైన అమ్మాయిలు వస్తే చాలు నాడి చూసే నెపంతో చేయి పట్టుకొని ప్రేమించుకుందాం రా అంటాడమ్మా. నడుము పట్టుకుని నిన్నే పెళ్లాడుతా అంటాడమ్మా. సీక్రెట్ టెస్ట్ ఏవో చేయాలని గదిలోకి తీసుకెళ్లి ఏవేవో టెస్టులు చేస్తాడు. ఆ తర్వాత వారానికో టెస్ట్, నెలకో టెస్ట్, టెస్ట్ల మీద టెస్ట్, చేయకూడని టెస్ట్లన్నీ చేస్తూనే ఉంటాడమ్మా. బాబు ఇది తప్పు బాబు అంటే మళ్ళీ కొడతాడమ్మా, మళ్ళీ కొడతాడు. మరి అలాంటి వాడి దగ్గర నువ్వెందుకు పని చేస్తున్నావయ్యా? వాళ్ళ నాన్నగారి ముఖం చూసి. పోనీ ఇప్పుడు మానేయచ్చుగా. ఈ జానడు పట్టు కోసం తప్పడం లేదా? అవును పాపం. కనీసం మీరైనా పక్కనుంటే ఆ నీచుడు ఏమైనా మారతాడేమోనన్న ఆశతో మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చానమ్మా. ఆ నీచుడి దగ్గరికి నేను రావడమా? అది జన్మలో జరగని పని. ఇది చాలు. ఏంటేంటి? మరోసారి ఆలోచించమ్మా అన్నానమ్మా. నువ్వు తిరిగి చూడకుండా ఇల్లు. అలాగే. వాడుగా నాకు కనబడితే కూరగాయలు తరిగినట్టు తిరిగేస్తాను. ఫస్ట్ డోస్ సక్సెస్. హాయ్ మధు. దలుచుకున్నావా? ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్ ఫర్ మీ. ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. ఇందులో తొందర ఏంటి? Ashtray. Beautiful. ఎక్కడ కొన్నావు?